సినిమా హిట్టా ఫ్లాపా ఏందని కాసేపు ఆలోచించిన అనమాట. హలో గైస్, నేను మీ బాలు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు డే 13 ఇన్ అవర్ 100 days 100 vlogs. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే, అందులో June 20th. సో ఈరోజు వచ్చేసి బ్రిలియంట్ మూవీ అయితే రిలీజ్ అయింది, కుబేరా. అండ్ నాకైతే అందులో ధనుష్ అయితే చాలా 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 బాగా నచ్చినుండే ట్రైలర్ చూసినప్పుడు. సో అసలు ధనుష్ మూవీ రిలీజ్ అయితే కంపల్సరీ ఫస్ట్ షో పోవాల్సిందే. అందుకే ఏషియన్ రాజలక్ష్మి ఉప్పల్లో ఫస్ట్ షో అయితే బుక్ చేసుకున్నా. సో వెళ్దాము, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:20 అయింది, మాకు 10:45కి అనమాట. నేను 20 minutesలో అక్కడ ఉండాలి. సో వెళ్ళిన తర్వాత ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం గైస్, లెట్స్ గో. థియేటర్కి అయితే వచ్చేసిన. ఏడికైనా నేను తొందరనే అవుతా, కానీ థియేటర్కి అయితే ఎప్పుడు లేట్ అవుతుంది. ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నాకైతే ఆ థియేటర్ బాగా నచ్చింది. ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడం, ఏషియన్ రాజ్యలక్ష్మి థియేటర్ ఉప్పల్లో. కమింగ్ టు ద మూవీ, సో ఫస్ట్ ఆ థియేటర్లోకి వెళ్ళినాక నేను ఫస్ట్ చూసింది లైక్ హౌస్ఫుల్ అయిందా లేదా అని చెప్పేసి. బట్ అక్కడక్కడ సీట్స్ ఎంటీయే ఉన్నాయి. సో అది చూసినాక కొంచెం భయం వేసింది, లైక్ సినిమా హిట్టా ఫ్లాపా ఏందని కాసేపు ఆలోచించిన అనమాట. సో అట్లా స్టార్టింగ్ ముందు అయితే నా టైం గడిచిపోయింది. లైక్ సినిమా ఓపెన్ అయిన తర్వాత లైక్ సో ఇంటర్వెల్ వచ్చేసరికి నాకేంటంటే లైక్ అరే ఓకే మూవీ పాజిటివ్లో వెళ్తుంది అని చెప్పేసి అనిపిస్తుండే. సో మొత్తం మూవీ అయిపోయిన తర్వాత రియలైజ్ ఏంటంటే శేఖర్ కమ్లా గారు తీసిన, అంటే మూవీస్కి తను ఇంతకుముందు తీసిన లవ్ స్టోరీస్ కానివ్వండి, సో ఏదైనా మూవీస్ కానివ్వండి, సో దానికి తగ్గట్టు కాకుండా ఒక న్యూ కాన్సెప్ట్, అంటే న్యూ స్టోరీ, ఒక న్యూ కాన్సెప్ట్తో వచ్చింది అనిపించింది. సో అది ఆ కాన్సెప్ట్ ఒకటైతే నాకు బాగా నచ్చింది. అండ్ మేజర్గా ఈ మూవీ గురించి వస్తే, యాజ్ మీరు ట్రైలర్లో చూసిందే, నేనేమి స్పాయిలర్స్ అయితే తీయట్లేను. ధనుష్ ఒక బిచ్చగాడు యాక్టర్ అనమాట. సో బిచ్చగాడికి ఒక బిలియనర్కి ఒక మధ్యలో జరిగే విషయాలే అనమాట ఇదంతా మూవీ గురించి. సో ఈ కాన్సెప్ట్ అంతా నాకు కొత్తగా అనిపించింది. అండ్ ఇంతకుముందుకు మనం ఇట్లాంటి మూవీ ఎప్పుడు చూడలేదు. సో అందులో రష్మిక మందన గారిది కానివ్వండి, సో ధనుష్ గారిది కానివ్వండి, నాగార్జున గారిది, అండ్ ఎస్పెషల్గా వీళ్ళ యాక్టింగ్ నాకు ఎంత నచ్చిందో, విలన్గా యాక్ట్ చేసిన అతనిది కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినుండే. లైక్ వాళ్ళ యాక్టింగ్ కానివ్వండి, సో వాళ్ళ డైలాగ్ డెలివరీ కానివ్వండి, వాళ్ళ రియాక్షన్స్, సో ఇవైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. దీనికి తోడు కొన్ని టైమ్స్లో, అంటే మూవీస్లో ఎలివేషన్స్ ఇచ్చే టైంలో డిఎస్పి గారు మ్యూజిక్ కూడా నాకు మంచిగా అనిపించింది. లేరా లేరా మామ, అది ఆ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. బట్ మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే కొన్ని టైమ్స్లలో ఏంటంటే అరే ఇంకా మూవీ అయిపోవట్లేదు ఏంద్రా అని ఒక్క సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కడో అనిపించింది. బట్ క్లైమాక్స్లో అయితే మొత్తం కవర్ చేసిండ్రు. సో ఓవరాల్గా మూవీ వచ్చేసి నాకైతే లైక్ ఎబో యావరేజ్ అని అనిపించింది. సో అట్లా అనమాట నా ఒపీనియన్ అయితే. బట్ యాక్టింగ్ లెవెల్లో అయితే ధనుష్ గారిది యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అయితే ఫుల్ సాటిస్ఫై అయినా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్న ధనుష్ గురించి అని అంటే, సో తనకిచ్చిన క్యారెక్టర్ని ఎంత బ్రిలియంట్ లెవెల్లో, అంటే తన ఓవరాల్ మూవీలో ధనుష్ క్యారెక్టర్ ఎక్కువ ఎలివేట్ అయిందనమాట. సో ఆ ఎలివేట్ అయిన క్యారెక్టర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిండే. అందులో ధనుష్ యాక్టింగ్ ఎట్లా అంటే, బయట ఎవరైనా మూవీ థియేటర్ బయటికి వచ్చినాక ఎవరైనా కుడితే చేసుకుంటే వాళ్ళు ధనుషే అనుకుంటున్నా. సో యూఫోరియాలో ఉండిపోయిన అనమాట. సో అట్లా సో నాకు ఈరోజు మూవీ గురించి అయితే గడిచిపోయింది. అంతేకాకుండా నాగార్జున గారి యాక్టింగ్ కూడా కొన్ని మాటలలో మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే నాగార్జున గారి వేరే ఫిలిమ్స్తో పోలిస్తే దీంట్లో ఏందో డిఫరెంట్ నాగార్జున చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో అట్లా నాగార్జున క్యారెక్టర్ అయితే బాగా కొంచెం ఎలివేట్ అయ్యింది. సో ఇది అనమాట మూవీ హిట్ ఆఫ్ ఫ్లాప్ అని అంటే, సో అది మీరే డిసైడ్ చేయాలి. బట్ నాకైతే నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఎబో యావరేజ్ మూవీ. నాకైతే లైక్ నేనైతే 1 time or 2 time వాచ్ అనిపించింది. సో అదే అనమాట. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే, సాంగ్స్ కూడా ఉన్న దాంట్లో ఒక 2 songs అయితే నాకు నచ్చినాయి. వేరే సాంగ్స్ నాకంతా కనెక్టింగ్ అనిపించినాయి, బట్ 2 different songs అయితే నచ్చినాయి అనమాట. ఎందుకు వేరే సాంగ్స్ కనెక్టింగ్ అనిపించినాయి అంటే, లైక్ స్టోరీ చెప్పడం అంటే చూపించడం బదులు కొన్ని సాంగ్స్లో కూడా
ఆ స్టోరీని చెప్పడానికి శేఖర్ కమ్లా గారు అయితే ట్రై చేసిండ్రు. అది కొంచెం సక్సెస్ అయిన కూడా అన్నట్టు అనిపించింది. అండ్ కొన్ని మూవీలో కొన్ని సీన్స్లలో కొన్ని డైలాగ్స్కి అయితే లిటరల్గా ఐలో వాటర్ వస్తాయి అనమాట. సో అట్లాంటి సీన్స్ కూడా అయితే మనకి కుబేరాలో ఉంటాయి అన్నమాట. సో ఇది ఓవరాల్గా మూవీ గురించి. నచ్చిన వాళ్ళు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై గైస్.